జగన్ మీద తొలిసారి గన్ను ఎక్కుపెట్టిన విజయసాయి. విజయసాయిరెడ్డి అంటే వైసీపీలో నెంబర్ 2 అనే అంటారు. ఆయన ఆ పార్టీని వీడి 20 నెలలు అవుతున్నా కూడా ఆయనను వైసీపీ నాయకుడిగా చూస్తారు. అంతేకాదు జగన్ నీడగా సైతం భావిస్తారు. అయితే విజయసాయిరెడ్డి వైసీపీ మాజీ లీడర్ అనిపించుకోవడానికి ఈ మధ్యకాలంలో చాలానే చేశారు. ఎన్నోసార్లు విమర్శలు వైసీపీ మీద చేశారు. జగన్ కోటర మీద చేశారు. కానీ తొలిసారి జగన్ మీద నేరుగానే హాట్ కామెంట్స్ చేశారు. అవి కూడా తూటాల పేరే లాంటి కామెంట్స్ చేశారు. జగన్ రాజకీయం మీద గట్టి దెబ్బ తీసేలా ఈ కామెంట్స్ ఉన్నాయని అంటున్నారు. ఇప్పటి వరకు జగన్ రాజకీయ ప్రత్యర్థులు ఎవరూ చేయని విధంగా విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్ జనంలోకి ఏ విధంగా వెళ్తాయో తెలియదు. కానీ జగన్ని ఇక మీదట స్ట్రాంగ్గానే ఎదుర్కోవడానికి విజయసాయిరెడ్డి సిద్ధపడ్డారని అంటున్నారు. దానికి ఆరంభంగా ఆయన జగన్ క్రిస్టియన్ మత ఆరాధకుడు కాబట్టి ఆయనను హిందూ ద్వేషిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు అని అంటున్నారు. జగన్ మత మార్పులను ప్రోత్సహించారు అన్నది మామూలు విమర్శ కాదు, వైసీపీ కూసాలను కదిలించే విమర్శ. ఏపీలో అత్యధిక సంఖ్యలో హిందువులు ఉన్నారు. వారి మీద ప్రభావం చూపించేలా విజయసాయిరెడ్డి వ్యూహాత్మకంగానే ఈ విమర్శలు చేశారా అన్న చర్చ వస్తుంది. అంతేకాదు జగన్ హయాంలో వందల చర్చిల నిర్మాణానికి సహకరించారని లెక్కలతో సహా వివరించారు. అదే సమయంలో జగన్ ఏ రోజు హిందూ మతాన్ని ప్రోత్సహించలేదని అంటూ ఆయనని ఒక బలమైన వర్గానికి దూరం చేసే ప్రయత్నం చేసినట్లుగా విజయసాయిరెడ్డి కామెంట్స్ ఉన్నాయని అంటున్నారు. జగన్ నీడలాంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు ఎదురు నిలిచారు. ఆయన బీజేపీలో చేరి ఉంటే బీజేపీ నేతగా ఆ పార్టీ ఫిలాసఫీని ఈ విధంగా మాట్లాడితే దానికి అంత విలువ ఉండకపోవచ్చు. లేదా జగన్ ప్రత్యర్థి పార్టీలో చేరినా కూడా ఆయన విమర్శలు రొటీన్గా తీసుకునే అవకాశం ఉంది. కానీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీని స్థాపించాలని అనుకుంటున్నారు. దాంతో ఆయన విమర్శలకు పదం ఎక్కువ ఉంటుందని అంటున్నారు. పైగా ఆయన జగన్తోనే సుదీర్ఘకాలం ఉంటూ వచ్చారు. వైసీపీ పునాదుల నుంచి ఉన్న నాయకుడిగా విజయసాయిరెడ్డి మాటలను ఎంతో కొంత విశ్వసించే అవకాశాలు కూడా ఉంటాయని అంటున్నారు. వైసీపీని కట్టడి చేసే వ్యూహంతోనే విజయసాయిరెడ్డి ఈ విధంగా మతాన్ని ఎంచుకొని మరీ జగన్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారా అనే చర్చ సాగుతుంది. ఒక వర్గాన్ని వైసీపీకి దూరం చేయాలన్న ఆలోచన కూడా అందులో ఉందా అని రాజకీయ విశ్లేషకులు తర్కిస్తున్నారు. విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలను వైసీపీ ఖండిస్తుందో లేదా మౌనంగా చూస్తూ ఉంటుందో తెలియదు. కానీ ఆయన ఇది ఆరంభం అంటూనే జగన్ మీద గట్టిగానే టార్గెట్ చేశారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి మీద వైసీపీ విమర్శిస్తే ఆయన ఆరోపణలకు విలువ ఇచ్చినట్లు అవుతుంది. అప్పుడు ఆయన మరింత దూకుడుగా చేసే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా చూసి చూడనట్టుగా వదిలేస్తే ఆయన వ్యాఖ్యలు ఏ మేరకు వైసీపీని డ్యామేజ్ చేస్తున్నాయో కూడా అర్థం కాని పరిస్థితి. మొత్తానికి నెంబర్ 2గా నిన్నటిదాకా ఉన్న విజయసాయిరెడ్డి వైసీపీ మీద, జగన్ మీద ధర్మాగ్రహమా లేక ధర్మ పోరాటమా లేక తన రాజకీయ ఆరాటమా తెలియదు. కానీ ఆయన కొత్త పార్టీ గురి మాత్రం ఖచ్చితంగా వైసీపీ మీదనే ఉండబోతుందన్నది ఆయన తాజా ఘాటు వ్యాఖ్యలతో స్పష్టమైంది అని అంటున్నారు. జస్ట్ టీజర్ని మాత్రమే విజయసాయిరెడ్డి వదిలారు. ముందు సినిమా చూపిస్తే ఎలా ఉంటుందో, వైసీపీకి ఆ వేడి ఏ విధంగా కాక పుట్టిస్తుందో చూడాలి మరి.